మా చెల్లి పెళ్లి పనులు స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ రోజు అయితే మా ఇంట్లో గోధుమరాయి వేసి పసుపు అయితే దంచాం. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. గోధుమరాయి వేసిన రోజే ఇలా పెళ్లి కొడుకుకి మధుపరకం కొనాలి అని చెప్పి మా అమ్మ చెప్తే నేను మా గాజువాక్ లో ఉన్న లక్కీ స్టోర్ కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి మధుపరకం అని చెప్పి అడిగితే ఇది ఇచ్చారు. మా అమ్మ చెప్పినప్పుడు మధుపరకం అంటే ఇంకేదో అనుకున్నాను. ఇంతకు మధుపరకం అంటే ఏంటంటే పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా వేసుకుంటారు కదా మెల్లో, అదనమాట మధుపరకం అంటే. కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటది, ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ షాప్ లో ఈ పంచిని ఇప్పేయడం మాత్రం బాగానే ఇప్పేశాను. తర్వాత ఫోల్డ్ చేయడానికి నాన్న తంటాలు పడ్డాను. నాకైతే అస్సలు ఫోల్డ్ చేయడం రాలేదు. ఇంకా నాకు రావట్లేదని చెప్పి తినికిస్తే తిను కూడా నాన్న తంటాలు పడి లాస్ట్ కి అయితే ఫోల్డ్ చేసి ఇచ్చింది. ఫైనల్ గా పెళ్లి కొడుక్కి మధుపారకాన్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చే ముందు మోక్షమ్మ కొన్ని ఫ్రూట్స్ తెమ్మని చెప్పింది. సో తన కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్ళాను. ఇక్కడ యాపిల్స్ కాస్ట్ ఎలా ఉన్నాయంటే కేజీ 250 రూపాయలంట. కేజీకి నాకు 6 యాపిల్స్ వచ్చాయి. అదే కాశ్మీర్ లో అయితే 100కి కేజీ యాపిల్స్ ఇచ్చేవారు. ఇంకా గాజువాక్ లో షాపింగ్ అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నాను. మా ఆయన ఫోన్ చేసి రేపు నేను లీవ్ కి వస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. అప్పటి నుంచి మన ఆనందానికి అవధులే లేవు. ఇంకా రేపటి నుంచి మన వీడియోస్ లో మా ఆయన కూడా కనిపిస్తారు.